ఇలా అన్ని వర్గాలకు సమన్వయం చేకూర్చి ఇలా ముందుకు తీసుకుపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజున నిన్నటి రోజున ఈరోజు ముఖ్యమంత్రిగా అయి కక్ష సాధింపు చర్యలతో పాల్పడుతూ ఇలా మహిళలనే చూడకుండా మాజీ మంత్రి వాళ్ళు చూడకుండా ఇలా మహిళలు అవమానపరచడం ఇలా సిరిసిల్ల పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర ప్రజలు చూస్తుండ్రు. నువ్వు మాట్లాడే విధానం, మాట్లాడే సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మహిళలు కానీ అందరూ ప్రజలందరూ చూస్తుండ్రు. ఒక రోజున నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే ఇట్లా ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కడుపు నింపేది ఇలా రైతన్న అయితే మన శరీరాన్ని కాపాడుకునే నేతన్నలను అవమానపరిచిన విధానంగా నిన్నటి రోజున మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఎంత కించపరిచినట్టు మాట్లాడావో మా గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ ఎంత బాధపడడం నిన్న అర్థమైంది. సోలాపూర్ చీరలు జోక్క చంపిరని చెప్పి పదం వాడినరు. స్పష్టంగా క్వాలిటీ అని చెప్పారు. ఫస్ట్సారి 70% చీరలు నిండడం జరిగింది. 30% మనం ఇచ్చే చీర 250 రూపాయలు. ఆ 250 రూపాయలు చీర కొనుకొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదే శైలజరామయ్య అన్నాడు ఉండి ఇలా తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో నింపాలని ఒక ఆలోచన కొరకు ఇలా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కష్టపడ్డందుకు ఇలా ఒక కమిషన్లు పర్సంటేజీలు ఇలా పద్మశాలీలు మన వస్త్ర పరిశ్రమ నేతలే సిరిసిల్ల ఇలా పద్మశాలీల పూర్తి స్థాయిలో వ్యాపారస్తులను నువ్వు కించపరిచే విధానంగా ఇలా పద్మశాలి కళాకారులను కించపరిచే విధానంగా మీరు మాట్లాడారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఏకమై రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సుధా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇలా రైతుల తర్వాత నేతలని అని చెప్పి గమనించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు నీకు కక్ష సాధింపు చర్యలుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ మాత్రం ఒక పద్మశాలీల కడుపులు కొట్టి నువ్వేదో మాట్లాడుతుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇలా పద్మశాలి పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కేటీఆర్ పక్షాన సిరిసిల్ల ఏకతాటిపై చేసి నీ గద్దె దించే వరకు సుధా మా పద్మశాలి పోరాడతారని చెప్పి వస్త్ర పరిశ్రమ కావచ్చు, కార్మికులే కావచ్చు, మన అసెంబ్లీ కావచ్చు, అందరం ఏకమైతే నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నిన్ను గద్దె దించడానికి నీ మంత్రుల్లో నీ ఎమ్మెల్యేలే నిన్ను గద్దె దించడానికి సిద్ధమవుతారు. అంత పద్మశాలి చైతన్యం ఉంది. కానీ ఎందుకంటే పద్మశాలి శాంతపరులు కాబట్టి ఒకనాడు దొబ్బితున్న సాలదు అన్నా కానీ ఓపికతో పట్టడం. కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యలు కాకుండా ఇమ్మీడియట్ బతుకమ్మ చీరలే కాకుండా ఏ చీరైనా పర్వాలేదు